హలో గుడ్ నైట్ సార్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి సార్, నా పేరు కొండపల్లి సత్యనారాయణ, మాది ఎన్టీఆర్ జిల్లా సార్. నా ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ. నా పేరే నా ఛానల్ పేరు సార్. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ వీడియోస్ మొట్టమొదటిగా చూసిన వారు, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా చూసిన మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ వస్తుంది, గంట దగ్గర మళ్ళీ నొక్కితే ఆల్ వస్తుంది. ఆల్ దగ్గర ఒకటి క్లిక్ చేస్తే సరిపోతుంది సార్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి సార్. సార్, నేను భీష్మ ఏకాదశి అంటే రేపు భీష్మ ఏకాదశి అనగా 7వ తారీఖు వెళ్ళి 8వ తారీఖు కల్లా అన్నవరం వెళ్ళాను సార్. ఉదయం సాయంత్రం పూట నైటు 6:30కి ఎక్కాను సార్ బస్సు. 6:30 అంటే విష్ణుపేట నుండి జంగారెడ్డిగూడెం మీదకి అన్నవరం సార్. చాలా ప్రయాణం బాగా జరిగింది సార్. దర్శనం కూడా బాగా జరిగింది. అయితే ఒకటి సార్, భీష్మ ఏకాదశి రోజున భార్యాభర్తలు ఎవరైనా సరే, ఎటువంటి వయసు వారైనా సరే వ్రతం జరుపుకుంటే, వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం మనం జరుపుకుంటే 1000 సార్లు వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అంట ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి పుణ్యం ఫలితం మోక్షం ఉంటుంది. 1000 సార్లు చేసినట్టు అనమాట. ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినట్లే. అలా కొండకు రాలేని వాళ్ళు, అన్నవరం కొండకు రాలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గరైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం కావాల్సిన సామాగ్రి కొనుక్కొని ఇంటి దగ్గరైనా చేయొచ్చు భీష్మ ఏకాదశి రోజున. అలా చేయటం వల్ల మనకి ఏమన్నా ఆపదలున్నా నిందలున్నా తొలగిపోతాయి సార్. పాపాలు కూడా పోతాయి. శివుడు, విష్ణువు వీళ్ళిద్దరూ కలిపిన అది కలిసిందే సత్యనారాయణ స్వామి వారు అలా వెలిచారనమాట. ఈ పాపాలను, ఈ భూమి మీద పాపాలను పోగొట్టడానికి అలా సత్యనారాయణ స్వామిగా వెలిచారు సార్. వీర వెంకట సత్యనారాయణ స్వామి సార్. గోవింద గోవింద అంటారు. అది సార్. సార్, చాలా గొప్పవాడు సార్ సత్యనారాయణ స్వామి వారు. వ్రతం చేసుకోవడం వల్ల తప్పే ఉంది సార్. చాలా మంచిది. మనకి ముక్తి మోక్షం అన్నీ లభిస్తాయి సార్. సార్, ఇంకో మనకు సార్, దేవుడు అనేవాడు ఏ దేవుడిని కించపరచవద్దు. అన్ని దేవుడు సమానం సార్. ఏ దేవుడిని మనం కించపరచవద్దు, ఏ వ్యక్తిని కించపరచవద్దు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి సార్. సార్, మనం ఎన్నో సార్లకు వెళ్తూ ఉంటాం. కొంతమంది నా దేవుడు గొప్ప అని ఛాందస్ భావం గల వాళ్ళు ఉంటారు. అలా వద్దు సార్. మనకి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. సార్, కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను సార్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఎడల వెంటనే చేయండి. మీ పక్కన వరకు కూడా షేర్ చేయండి, ఒక కాపీ. అలా నేను ఇంప్రూవ్ అవుతాను సార్. సార్, మీరుంటే నేను ఉంటాను సార్, లేకపోతే లేను. మీరే నా దేవుళ్ళు సార్, నిజమైన దేవుళ్ళు. ప్రజలే నా దేవుళ్ళు. అంటే ఇది గొప్పగా చెప్పడం లేదు, నిజంగా వాస్తవంగా చెప్తుంది సార్. ఇలా డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ ఎవరైనా సరే బ్రతుకుతున్నారంటే ప్రజల పుణ్యమా అంటూ. ఈ దేశంలో మీరు ప్రజలే లేకపోతే ఎవరు ఈ వ్యవస్థలను కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్ ఎవరు బతకలేరు. అట్లానే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న వారందరూ ఎవరైనా సరే ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అలానే జంతువుల ఎడ మనకి దయ ఉండాలి. గౌతమ బుద్ధుడు చెప్పాడు, జంతువుల ఎడ దయ అని ఉండాలి. ఇంటికి ఒక మొక్క నాటండి సార్. మన ఇంటి దగ్గర పూల మొక్క కానీ ఏదో ఒకటి ఉండాలి ప్రతి ఇంటి దగ్గర. లేకపోతే పొల్యూషన్ అవుతుంది మనకి. ఈ పొల్యూషన్ వల్ల అకాల వర్షాలు, అకాల ఎండలు, కాలంలో బాగా ఎండలు వేయటం, కాలంలో వర్షాలు పడటం అంటే ఏంది? దీనివల్ల ఈ పొల్యూషన్ వల్ల మనకు ఏర్పడుతుంది. ఈ ప్లాస్టిక్ చెత్త చెదారం వల్ల అవి కొల్లని పదార్థాలు ఉంటాయి కదా భూమిలో, వాటి వల్ల మనకి ఏర్పడుతుంది. బ్యాన్ చేస్తానంటున్నారు గవర్నమెంట్. బ్యాన్ చేయట్లేదు సార్, చూస్తున్నారుగా. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే వయసుతో సంబంధం లేదు, చదువు రూపాయన పెట్టుకోవచ్చు. తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకోండి. చక్కగా కామెడీలు, షార్ట్స్, ఏమైనా వంటలు అలాంటివి కూడా చేసుకోవచ్చు సార్. ఆల్ మిక్సింగ్ అట్లా ఒకదాన్ని పెట్టుకొని చక్కగా దాన్ని చేసుకుంటూ మంచిగా మాట్లాడుతూ చేసుకుంటారు సార్. మీకు చాలా మంచిది. నిదానంగా ఇంప్రూవ్ అవుతారు. పుట్టంగలోనే ఎవరు జన్మతః గొప్పవాళ్ళు కాదు,
అన్నీ ఎదురు దెబ్బలు జరిగితే కానీ గొప్పవాడు ద్రోహం ఎట్లా చేయాలని వస్తాయి. నాకైనంతే ఎవరికైనంతే సార్. కష్టపడి పైకి వెళ్తే మనకు తిరుగులేదు. మనం యూట్యూబ్లో మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా యూట్యూబ్లో మనం కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి. కాపీ రైట్స్ వస్తే అది తీసేయాలి. అట్లనే యూజ్ దిస్ సౌండ్స్ ఉంటాయి సార్. యూజ్ దిస్ సౌండ్స్లో మనం ఏం చేయాలి, ఇంకోటి యూజ్ దిస్ సౌండ్లో ఒకసారి యూజ్ దిస్ సౌండ్స్ కాడలో కొన్ని షార్ట్స్ తీస్తాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం. అప్పుడప్పుడు మనం ఏం చేయాలి, షార్ట్స్ నొక్కాలి. షార్ట్స్ నొక్కితే అన్నీ అప్పుడు వెయిట్ లిస్ట్ అని వస్తుంది. ఆ వెయిట్ లిస్ట్ తీసేయాలి సార్. వెయిట్ లిస్ట్ రాకపోతే ఏం పర్లేదు, వెయిట్ లిస్ట్ వస్తే మాత్రం కంపల్సరీ తీసేయాలి. వెయిట్ లిస్ట్ తీసేకపోతే ఏమవుతుందంటే స్ట్రైక్ రేట్ పడుతుంది. అది వెయిట్ లిస్ట్ ఎందుకు పెడతానంటే అవి వ్యూస్లోకి లెక్క రావు. అట్లనే కాపీ రైట్స్ కూడా మన వ్యూస్లో లెక్క రావు. వ్యూస్ని బట్టే సార్ మనకు డబ్బులు. ఒక షార్ట్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే దాన్ని చూస్తూ ఉన్నా కానీ దాన్ని లైక్ షేర్ కామెంట్ పెట్టడం అందరూ చూసుకుంటూ పోయారనుకో, ఆ విధంగా అయినా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకో రకం అందరూ లైక్ కొట్టారనుకో, ఆ విధంగానే ఇంప్రూవ్ అవ్వచ్చు. అట్టగంటే లైక్ షేర్ కామెంట్ పెట్టారు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అట్లా ఈ విధంగా ఎన్ని రకాలుగా మనిషి ఇంప్రూవ్ అవ్వచ్చు. కొంచెం వెరైటీగా ఉండాలి. స్టెప్స్ అవి మారుస్తూ చక్కగా యాంగిల్స్ చక్కగా మినసొంపుగా లయబద్ధంగా చక్కగా ఉంటే మనం ఇంప్రూవ్ అయినట్లే. ఎవరైనా చేయొచ్చు సార్. డ్యాన్స్ పెద్ద గమ్మత్ కాదు. అట్లనే అందరిని నవ్వుస్తూ మనం కూడా ఆనందపడుతూ, అది సార్ జీవితం అంటే. మనం డబ్బు కాదు, డబ్బు ఇవ్వాలంటే రేపుపోతే డబ్బు కోసం డబ్బును బాగా సంపాదించాలని కాదు సార్. డబ్బు మంచిగా చేస్తే డ్యాన్సులు వేస్తే అదే వస్తుంది, కామెడీ చేసిన వస్తుంది. మనం కాపీ రైట్స్ అలానే ట్రోలింగ్ వీడియోస్ ఒక మతాన్ని గురించి కానీ ఒక దేవుని గురించి కానీ దేన్నైనా కించపరుచుకుంటూ మాట్లాడితే దానికి కూడా స్ట్రైక్ రేట్స్ పడతాయి సార్. వాళ్ళే వేస్తారు. అలాంటివి మనం తెచ్చుకోకూడదు. స్ట్రైక్ రేట్లు పడకుండా ఉండాలంటే కాపీ రైట్స్ ఉండకూడదు, ట్రోలింగ్ వీడియోస్ ఉండకూడదు, వెయిట్ లిస్ట్ ఈ 3 మనం పాటించగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం సార్. ఎవరైనా సరే అది వేలు లక్షల కోట్లే. అయితే మనం మధ్య మధ్యలో ఏం చేయాలంటే ఈ పెద్ద పెద్ద వీడియోలు చేస్తూ ఉంటాం సార్. పెద్ద పెద్ద వీడియోలు చేయడం వల్ల వీటికి ఖరీదైన యాడ్స్ వస్తాయి. ఖరీదైన యాడ్స్ వల్ల ఈ పెద్ద వీడియోలను కలిపి చిన్న వీడియోలు కలిపి మొత్తానికి అమౌంట్ ఎక్కువ వస్తుంది. అంతేగాని పెద్ద చిన్న వీడియోలు చేసుకుంటూ పోతే ఎన్ని చేసినా వేలు లక్షల కోట్లు చేసినా అది డబ్బులు తక్కువ వస్తుంది సార్. అందుకని మధ్యలో ఇవి కూడా చేస్తే యాడ్ అవుతాయి. వాటి వల్ల ఏమవుతుంది, మనకి మనీ పెరుగుతుంది, మనకు అనుకున్న విధంగా సాధిస్తాం. ఇదే నేను కొత్త వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి చెప్పేది. ఇలా మధ్య మధ్యలో మీకు తోచింది చక్కగా మంచి మాటలు 4 మంచి మాటలు మాట్లాడండి సార్. మీరు ఇంప్రూవ్ అయినట్లే. ఒక 4 మంచి మాటలు ఒక కప్పు కాఫీ అంటారు చూశారు సార్, అది సార్. ఇదేం గొప్ప కాదు సార్. జీవితమే ఒక ఆట, సాహసమే భూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఈ డ్యాన్స్ వేస్తూనే ఉంటాను. అది సార్. సార్ ఎవరైనా డ్యాన్స్ చేసుకోవచ్చు, కామెడీ చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, మంచి మంచి మాటలు ఎట్లా మధ్యలో చెప్పుకోవాలి సార్. ఎలాగ సొంతగా లేకపోతే సొంతగా పాటలు పాడటం, అదే పాటల పుస్తకం తెచ్చుకొని ఆ విధంగా మ్యూజిక్స్ మాత్రం పెట్టకూడదు సార్. మ్యూజిక్స్ పెడితే ఏమవుతుందంటే కాపీరైట్స్ వస్తాయి. ఏదైనా గుళ్ళు గోపురాల దగ్గర మీరు కొన్ని వీడియోలు తీసుకోవచ్చు సార్. తీసుకోవడం కొంచెం మీది ఇట్లా ఫేస్ చూపించుకుంటూ పక్కన అవి కూడా పడేటట్టు చూడండి సార్. అప్పుడు మనకు డబ్బులు మనీ పర్లేదు బాగానే వస్తాయి. అంతేగాని సార్ ఆటలు ఒకసారి కాపీరైట్స్ వస్తుంది సార్. కాపీరైట్స్ వస్తే తీసేయండి. మనం చేసిన తర్వాత కాసేపటికి కాపీరైట్లు వెంటనే పడతాయి, లేదా కాసేపటికైనా పడవచ్చు. అప్పుడు దాటిని తీసేయాలి మనం. కాపీరైట్స్, ట్రోలింగ్ వీడియోస్, వెయిట్ లిస్ట్ ఈ 3 లేకుండా ఉంటే మీరు హీరోలే. రూల్స్ ప్రకారం పాటించాలి సార్. ఆ రూల్స్ పాటిస్తే మీకు తిరగలేదు సార్. మీరందరూ కుల మత జాతి లింగ భేద వర్గ విషయం ప్రతి ఒక్కరు ఆరోగ్య ఆశతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా పరిస్థితున్నాం సార్. ఒకతను నీళ్ళలో పడిపోయారు సార్. నదిలో పడిపోతే రక్షించండి దేవుడు రక్షించండి. ఈ మధ్యలో వాడు పడ వేసుకుంటా చేపలు పట్టడానికి ఎవరు వస్తారు సార్. ఏ పోతారు, తాడు పుచ్చుకోపోతారు, లాగపోతారు. నాయన నువ్వు నన్ను రక్షించొద్దు, దేవుడు రక్షిస్తాడంటే మళ్ళీ వాడు ఎంతో బతిలాడతారు. అరే దేవుడు రక్షించడానికి నేను వచ్చా కదా, నేను రక్షిస్తానంటాం. ఏనాడు దేవుడే రావాలి రక్షించాలంటాం. ఆడు వెళ్ళిపోతారు. రక్షించండి అని మళ్ళీ కేకలేస్తూనే ఉంటారు. మళ్ళీ ఈ లోపల హెలికాప్టర్ వస్తుంది, వాడు రక్షిస్తానంటారు. నువ్వు వద్దు నన్ను రక్షించు, దేవుడు రక్షిస్తానంటారు. మళ్ళీ వాడు వెళ్ళిపోతారు. ఇట్లా ఇద్దరు వెళ్ళిపోతారు ఆల్రెడీ. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుంది, వీడు మళ్ళీ ఇంకోటి వస్తారు దారిపోయేవాడే. దారిపోయి వేసి తాడు ఇస్తారు, తాడు పుచ్చుకోమని. నువ్వు కూడా నాకు వేయద్దు, తాళ్ళు వేయద్దు, ఏమేయద్దు. ఒడ్డు నుంచి ఇస్తారు తాడు అనమాట. దాన్ని కూడా పుచ్చుకోడు. లోతులో మునిగిపోతూ ఉంటారు.
మునిగిపోయి నీళ్ళలో మునిగిపోయి చనిపోతాడు. చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి పోట్లాడుతుంటారు. దేవుడా నువ్వు వచ్చి నన్ను కాపాడుతుంటా. హే పిచ్చివాడా, పడవ రూపంలో మనిషిలాగా వచ్చింది నేనే, హెలికాప్టర్లో వచ్చింది నేనే, కాలువ కట్టిన వెళ్ళేటప్పుడు కూడా వచ్చింది నేనే, ఈ మూడు నేనేరా. నేనే దేవుడి రూపంలో కాదు మనిషి రూపంలో నిన్ను కాపాడటానికి వచ్చా. కానీ నువ్వు దేవుడే కావాలన్నావు. అయితే నా అవతారం చూస్తావా? నువ్వు నా అవతారం అయితే చూడలేవు. అందుకనే నేను మనిషి రూపంలోనే వస్తాను. అది తెలుసుకోరా పిచ్చివాడ. తదాస్తూ ఉంటాను సార్. ప్రతి ఒక్కరు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ.